అందరికి శనార్థులు తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాముంగట హెడ్లైన్ చూడుర్రి. ఏలువాడి మీద చర్చకు సీఎం సవాల్, నీళ్ల దోపిడికి బీఆర్ఎస్ ఇచ్చిందట ఛాన్సు. సార్ను అసెంబ్లీకి రప్పియాలని కేసు, అసలే అస్తలేడు మరి గులాబీ బాసు. సీఎం ఇంటి బయట నిలబడ్డ నర్సన్న, అపాయింట్మెంట్ కోసం ఏటింగ్లా ఎర్రన్న. హోటల్ తాజ్ బంజారా సీజ్, కట్టలేదట మరి ఆస్తి ట్యాక్స్. మనకచ్చే కృష్ణానది నీళ్లు ఆంధ్ర మలుపుకోబోతుందని లొల్లి, రుణమాఫీ అందరికి కాలేదని రచ్చ, రైతు భరోసా అస్తలేదని లొల్లి, కొత్త కూపన్ కారెట్ల కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు, ఓ దిక్కు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఇంకో దిక్కు రాబోతున్న సర్పంచ్ ఎన్నికలు, సర్కార్ ఎలువడి మంచిగా లేదని ప్రతిపక్షాల గరం. గిసొంటి ఆళ్ళ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇలా సొంత జిల్లాకు వేయండు. చూద్దాం పాండ్రి ఏం చేసిండో ఏం మాట్లాడిండో. భీమన్నగా వారయోదే ఏధోన్వింద్రస్తమామీషాః నంబస్మ స్వరాజ్యో నరాజ సంవర్ధిషన్న. రైట్, ఇందిరమ్మ ఇండ్లు కట్టుడిగిన చాలా అయింది. నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో గిట్లా షురూ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 13 ఊర్లలో 859 మందికి ఇండ్ల పట్టాలు పంచిండు. ఇక ఇటు చూడుర్రి, ఇటు అత్త డీకే అరుణమ్మ ఎంపీ, అటు మేనకోడలు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అక్క. రేవంత్ సార్ అసొంటుంటే ముంగడికి రాని పిలిచింది అరుణ మేడం. మహిళా సంఘాలు పెట్టిన పెట్రోల్ బంకును చాలు చేస్తే మంత్రి సీతక్క బండ్ల పెట్రోల్ కొట్టింది. అటెనక అమ్మలక్కలతోటి ముచ్చట్లు. పెట్రోల్ వెనక 3 రూపాయల లాభం ఉంటుంది సార్, ఇంకా డీజిల్ వెనక 2 రూపాయలు వస్తుంది సార్. నెలకి ఏం లేదన్నా మేము 5 లక్షల లాభం పొందుతాం సార్. మహిళా సంఘాల మెంబర్లకు 2 చీరలు పంచే కార్యం చెప్పున్నే చాలు చేస్తాం, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నాడు ముఖ్యమంత్రి సారు. గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. 1 కోటి మంది అక్కలను కోటీశ్వరులను చేస్తుందట గవర్నమెంట్. ఇక బీజేపీ ఎంపీ అరుణ మేడం ఢిల్లీకి వెళ్ళి ఎక్కువ పైకం దేవాలని ఇట్లా అన్నాడు. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు, ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ. నారాయణపేటలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, దవాఖానా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, 2 పోలీస్ స్టేషన్లు, రోడ్లు, బ్రిడ్జీలకు శంకుస్థాపనలు, కొన్ని ఓపెనింగ్లు అయినాయి. 900 కోట్లకు మీద పనులు అంటే చూడుర్రిగా. అటెనక పబ్లిక్ మీటింగు. కృష్ణానది నీళ్ళు ఆంధ్ర మలుపుకపోతానికి ఫస్ట్ కాంచే కేసీఆరే కారణమని గర్వమైండు. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలు ఏమైందో యాద్ చేసి మొన్న జగన్ గారికి ఎట్లా సాబ్దారి ఇచ్చిండో చెప్పిండు సీఎం సారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా? జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఇక ఎవలేలు వాడు ఎట్లుందో చర్చ చేద్దాం రారి అని ఇట్లా పిలిచిండు కడమ 2 పార్టీల పెద్దలను. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా, నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఈ సవాల్ గిన చేసిండు. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి నేను కొడితే మామూలుగా ఉండదు అని ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ సార్ అన్నాడు కదా. రా ఎంత గట్టి కొట్టవో చూద్దాం. డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. అంతకు మొదలే వికారాబాద్ జిల్లా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి పండుగకు పోయి పట్టుబట్టలు పెట్టిండు. ఖద్దర్ బట్టలేసే పతొక్క లీడర్ కోరికేందంటే ఒక్క పరన్న అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఏంది మీద కూకొని చూస్తానికి కాదు, అధ్యక్ష అని మాట్లాడటానికి. హౌ ఎమ్మెల్యే అంటే ఖదరే అలాగుంటది. మా సారేడున్నాడు, ఏం మాట్లాడతాడు, మా తిప్పలేం చెప్తాడో అని గెలిపించిన వాళ్ళంతా కాయిష్ తోటి చూస్తారు టీవీలా. బయట దునియా మాట్లాడినా సభలో మాట్లాడిందే లెక్కలకు వస్తుందాయే. గా పతారా గా మర్యాదల కోసం ఎమ్మెల్యే కావాలని 1000 మంది పోటీలు పడతారు, కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు. అయితే
ఆఖరికి కేసీఆర్ సార్ దుమ్మాల కథ హైకోర్టు దాకా పోయింది. ప్రధాన ప్రతిపక్ష లీడర్ అసెంబ్లీకి వచ్చేటట్టు ఆర్డర్ వేయాలి, లేకుంటే పదవులకెళ్ళి తీసేయాలని రైతుల కోసం కొట్లాడే ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయపాల్ రెడ్డి గారు కేసేసిండు పబ్లిక్ తరపున. ముందే నోటీసులు పంపితే సారు సపోర్ట్ చేయలేదట. కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, సమస్యల మీద మాట్లాడండి. ప్రజలు కట్టిన డబ్బులతో పన్నులతోని క్యాబినెట్ హోదా తీసుకొని ఫామ్ హౌస్లో హాయిగా రెస్ట్ తీసుకోవడం ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యమైన విషయం కాదు. పెద్దసారి ఇప్పుడు ఉత్త గజ్వెల్ ఎమ్మెల్యేనే కాదు, ప్రధాన ప్రతిపక్ష లీడర్ కూడా మంత్రులకు ఎటువంటి ప్రోటోకాల్ మర్యాదలు ఉంటాయో సారు కూడా గట్లుంటాయి. అసెంబ్లీలో మాట్లాడటానికి టైం కూడా ఎక్కువనే ఇస్తారు. మళ్ళా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడా ఎంతో అనుభవం ఉంటది కాబట్టి సర్కార్కు మంచి మంచి సలహాలు ఇవ్వాలి, తప్పు చేస్తే బాజాప్తా నిలదీయాలి, పబ్లిక్ తిప్పల మీద ప్రశ్నించాలి. కానీ సీఎం సీట్లకెళ్ళి దిగినాక అసెంబ్లీ ముఖమే చూస్తలేడు. అప్పట్లో పారి బడ్జెట్ పెట్టేనాడు వచ్చి మళ్ళా పతకలేడు. అరే గిదేంది, పెద్ద మనిషి రావాలే మాట్లాడాలని ఖుద్దు ముఖ్యమంత్రి సారే ఎన్నో మాటలు పిలిచినా వస్తోట్టు. చేత కాకపోతే పదవి వదులుకో, వేరే వాళ్ళకి ఇచ్చేసి, చేత కాకపోతే ఫామ్ హౌస్ లో ఉండు. అవ్వలకు తాతలకు 2000 పింఛన్ ఆల్సం అవుతుందేమో గానీ గౌరవ ఎమ్మెల్యేలకు ఫస్ట్ కే 2,75,000 జీతము టింగు టింగుమని ఫోన్లో మోగుతుంది. కడమోళ్ళు అప్పుడో ఇప్పుడో నియోజకవర్గాలకు పోతున్నారు గానీ మన సార్ను గెలిపించిన గజ్వెల్కి ఎన్నడూ పోతలేడు మాజీ ముఖ్యమంత్రి అయినాక. అరే ఫామ్ హౌసే ఆడుంది కాబట్టి దినం మా నియోజకవర్గంలోనే ఉంటున్నా అనుకుంటుండో ఏమో. మరి కథ గిట్లున్నందుకే అసెంబ్లీకి పోతాడా, లేకుంటే ప్రతిపక్ష లీడర్ పదవి ఇంకోలోకి ఇస్తాడా, ఏదో ఒకటి తెలిసే పని నడుస్తుంది అన్నట్టు. ఇక హైకోర్టు ఏం తీర్పిస్తుందో గానీ సార్ అసెంబ్లీకి పోకుండా, నియోజకవర్గంలో తిరగకుండా, పదవిని విడిచిపెట్టకుండా పార్టీ మారిన వాళ్ళని మాజీలు చేస్తానికైతే గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా మస్తు కొట్లాడుతున్నాడు పో. ఇయాల రేపు చోటా మోటా లీడర్లే ఖద్దర్ బట్టలేసి మంచి కార్ల తిరుక్కుంటా వెనకాల నలుగురిని తిప్పుకుంటారు. మెడల ఇంతలా గొలుసు, ఏళ్లకు దొడ్డు దొడ్డు ఉంగరాలు, నల్ల బూట్లు. చూడంగానే అమ్మో చాలా పెద్దసారే ఉన్నట్టుండు అనిపిస్తుంది కొందరు తరికా చూస్తుంటే. మనం దినాం చూసేది గిసొంటోలనే కాబట్టి లీడర్లు అంటే గిట్లనే ఉంటారని ఓ బండ గుర్తు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఎర్ర టెండల నిలబడ్డ పెద్ద మనిషి ఎవరంటే గుమ్మడి నర్సయ్య సారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలుస్తానికి జూబ్లీహిల్స్ ఉన్న ఇంటికి పోతే అపాయింట్మెంట్ దొరకక గిట్ల బయట నిలబడ్డాడు. అప్పట్లో 5 మాటల ఎమ్మెల్యే గెలిచిన ఎర్ర జెండా లీడర్ ను గిట్ల ఎండల నిలబెడతాడా అని మనిషికో దిక్కన పట్టిండ్రు. ఇప్పటికి 4 సార్లు వచ్చా. నిన్న సెక్రటేరియట్ కి రమ్మంటే సెక్రటేరియట్ కి వెళ్ళా. మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసినాం, రండి మీరు రండి అని అన్నారు. పబ్లిక్ తిప్పలు చెప్పేదానికి సచివాలయానికి పోయినా ఇంటికి వచ్చినా కలుస్తలేడని బాధపడుతున్నాడు పెద్ద మనిషి. నర్సన్ వచ్చిన ముచ్చట ఆఫీసర్లు సీఎం సార్ చెవులు వేసిండ్రో లేదో. ఎందుకంటే సారు చాలా సింపుల్, ఏహే గీన ఎమ్మెల్యే పదవి చేసిండా అని అనుకున్నారేమో. మరి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంకి వెళ్ళి న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున 5 మాటల అసెంబ్లీకి వచ్చిన ఆర్టీసీ బస్ లో తిరుగుతాడు, 5 రూపాయల పువ్వు తింటాడు, సర్కార్ దవాఖానలో చూపించుకుంటాడు. అప్పట్లోనైతే మొత్తం సైకిల్ మీదనే తిరుగుతుండే. 25 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి చేసిందంటే ఇప్పటోళ్ళు నమ్మని కూడా నమ్మారు. ఒక్కపారి గెలిస్తేనే అద్దాల మేడలు, ఖరీదైన కార్లు, కాంట్రాక్టులు, కమిషన్లతోటి కరోడు పత్తులు అవుతారు. మీ అపాయింట్మెంట్ కోసం తిరిగేది ఇన్ని రోజులు తెలుసో లేదో గానీ ఇప్పుడు ఎరకయ్యే ఉంటారు సారు. ఒక పారి పెద్ద మనిషిని పిలుచుకొని మాట్లాడుర్రి ఏం చెప్తాడో. ఈ ఫోటో చూసినాక అప్పట్లో కేసీఆర్ గారు గద్దరన్నకు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ప్రగతి భవన్ ముంగట పొంటిల కమానం ఊకుండా పెట్టి మర్రగొట్టిన ముచ్చట యాద్ చేసుకుంటున్నారు చాలా మంది. వామ్మో, ఫేస్బుక్ తెరిచినా వాట్సాప్ చూసినా ఆ వీడియోలేందో ఆ రాతలేందో గాని కొందరు దిమాగ్ ఖరాబ్ అవుడైతే గ్యారెంటీ అబ్బా. కొందరు మతాల కోసం కీసులాడితే, కొందరు కులాల కోసం కొట్లాటలు, దేశం గురించి ఒకలు, పక్క దేశాల గురించి ఇంకొకలు. ఇక పార్టీల సిఫాయిల కథ అయితే చిన్నగుండదుల్లా. మామూలే అనుకుంటే కొందరు పెద్దలు గిట్లనే వేస్తుర్రట. రాజాబాయి రచ్చ తట్టుకోలేక ఫేస్బుక్ లకెళ్ళి బొమ్మన్నారు, ఇన్స్టాగ్రామ్ లకెళ్ళి ఎల్లగొట్టిండ్రు. ఆవు 2 ఫేస్బుక్ 3 ఇన్స్టా అకౌంట్లు డిలీట్ చేసి పారేసిండ్రు ఆ కంపెనోళ్ళు. ఎమ్మెల్యే గారి పోస్టులు వీడియోలు అట్లుంటాయి. మళ్ళా దేవుళ్ళ గురించి ఆవుల గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుండట. గిట్ల ఎవ్వరు మాట్లాడినా ఇండియా హేట్ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఎమ్మటే అకౌంట్లు లేపేస్తే ఆ కంపెనీలు.
రాజా సింగ్ సార్ కు ఫేస్బుక్ లో ఓ 10 లక్షల మంది, ఇన్స్టాలో ఓ 1.5 మంది లంక పెట్టుకొని ఉన్నారు. ఏ ఫోటో పెట్టినా, వీడియో పెట్టినా, ఏం రాసినా వీళ్ళంతా చూస్తారన్నట్టు. అకౌంట్ల ఆపేషుడు ఇదే తొలత కాదబ్బా, 5 ఏళ్ల కిందట కూడా సేమ్ ఇట్లనే అయింది. అయినా కొత్త కొత్త కమ్మలు తెరిచి వీడియోలు ఇడుస్తూనే ఉన్నారు సార్ పేరుతోటి. ఇట్లా రెచ్చగొడుతుంటనే అప్పట్లో అరెస్ట్ చేసిరి. బీజేపీలకు వెళ్ళి కొన్ని రోజులు బయటికి పంపిరి. ఏం జరిగినా ఇంచిగిన తగ్గుతలేడు సార్. అయితే రాహుల్ గాంధీ సార్ కంప్లైంట్ చేసినందుకే అకౌంట్లు బ్లాక్ చేసిండ్రు. మా ఇంటోళ్ళే దోస్తులు చుట్టాల అకౌంట్లు గిన తీసేసిండ్రని గరం అవుతున్నాడు. ఓకే అయ్యేదాకా ఊకుంటాడో లేకుంటే ఏరే పేరు మీద కొత్త అకౌంట్ తెరుస్తాడో చూడాలే. కులగణన సర్వే నడుస్తూనే ఉందబ్బా. మొన్న వివరాలు ఇగనోళ్ళ కోసమే పెట్టిండ్రు. ఫోన్ చేస్తే ఆఫీసర్లే ఇంటికి వచ్చి రాసుకోపోతాండ్రు, లేదంటే మనమే ఆఫీస్కి పోయి కాగితం నింపి రావచ్చు. ఓ 16 లక్షల మంది ఉన్నారట గసంటోళ్ళు. ఇంకో 6 రోజులు దానిక ఛాన్సు. ఇక అప్పుడు ఈ లెక్కలు ఆ లెక్కలు అన్ని కూడి రిపోర్ట్ ఫైనల్ చేస్తారు. బీసీల బలగం ఎంతో తేల్చి రిజర్వేషన్లు పెంచే కార్యం అన్నట్టు. ఇక దళితుల డిమాండ్ ఇగొగ్గిది. ఎస్సీల రిజర్వేషన్ 18% పెంచాలి, తెలంగాణ బడ్జెట్ లో 18% ఫండ్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ కి ఉత్తరం రాసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. కులగణన సర్వేల దళితులు 118 మంది ఉన్నట్టు తేలింది కాబట్టి అంతమంది రిజర్వేషన్లు పెంచి నిధులు ఇవ్వాలనేది సార్ మాట. 12 ఏళ్ల కిందట 15% నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంటే చట్టం చేసింది. ఇప్పుడు జనాభా పెరిగినట్టే నిధులు గిన పెంచాలని కోరిండు పెద్ద మనిషిని. ఎస్సీ రిజర్వేషన్ 15% ఉన్నది. ఇప్పుడు దళితులలో చాలా మందికి భూమి జాగలు లేక రైతు భరోసా రాదు, రుణమాఫీ ఉండదు. గిట్ల వేస్తానన్నా కొంతమందికి ఫాయిదా అవుతుంది అనేది వివేక్ సార్ ఆపోచన. ఏ ముచ్చటిట్లుంటే చెన్నూరు నియోజకవర్గంలో తిరుక్కుంటా పబ్లిక్ తిప్పలు అరుచుకుంటా పార్టీ కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టిండు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ప్రచారం చేసిండు. ఓటలకు పోతే గేట్ కాన్నే నమస్తే పెట్టి కుర్చీలో కూర్చున్నాక ఆర్డర్ సార్ అని మస్తు మర్యాద చూపిస్తారు. చెప్పినవి తీసుకొచ్చి వడ్డిచ్చి తిన్నాక కూసున్న కాన్నే షేయి అడిగిస్తారు. ఇక బిల్లేసినాక చూడాలి, తిన్న దాని మీద పక్క ట్యాక్స్ గుంజుతారు. గదే జిఎస్టీ. ఇక టిప్పియకుంటే కింది మీదికి మొఖాలు చూస్తుంటారు. మన కాడ గింత పద్ధతిగా తీసుకున్నోళ్ళు వాళ్ళు ఇచ్చే కాడగిన గంతే పద్ధతిగా ఉండాలి కదా. గేటు గుంజిండ్రు, తాళం పెట్టిండ్రు. బాజప్తా ఇంతకు ఇదేందనుకుంటాన్రు? తాజు బంజారా హోటల్ హైదరాబాద్ బంజారా హిల్స్ లా బగ్గ ఫేమస్. 2 ఏళ్ల సంది 5 మాటల నోటీసులు పంపిన ఆస్తి పన్ను కట్టకుంటే ఇయాల పొద్దుగాల మున్సిపాలిటోళ్ళు సీజ్ చేసి పడేసిండ్రు. 1,43,00,000 బాకీ ఉన్నారంటే చూడుర్రి మరి. దెబ్బకు సగం పైకం కట్టి కడమది ఆరంలా కట్టేస్తామంటే సరే అని తాళం తీసిండ్రు మాపటీలి. తాజ్ బంజార్ అంటే హైదరాబాద్ లో 5 సుక్కల హోటల్. లీడర్లు, యాక్టర్లు, సెలబ్రిటీలు, ఆటగాళ్ళు దిగుతుంటారు. పెద్ద పెద్దోళ్ళ దావతులు అయితుంటాయి. బిల్లులు కూడా గట్టిగానే ఉంటాయి. కోట్ల బిజినెస్ నడుస్తుంది. వచ్చినోళ్ళంతా తినగలిగినంత తిని బిల్లు వెనకషిరి కడతామంటే ఇడ్సబెడతారా? మరి మీరు కూడా బరాబర్ ట్యాక్స్ కట్టాలే కదా. దేశంలా గంత పెద్ద పేరున్న తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేసిండ్రంటే మీకు కూడా చిన్నతనమేనాయే. గీళ్ళొక్కలే కాదుల్లో, టైం దాటినా ట్యాక్స్ కట్టనోళ్ళు 6.5 లక్షల మందురట హైదరాబాద్ లా. 2,000 కోట్లు వసలయ్యేదుంటే 1,500 కోట్లే వచ్చిందట ఇప్పటిదాకా. పెండింగ్లు ఉన్నోళ్లకు మార్చి 31 దాకా టైం ఇచ్చిండ్రు. గసంటోళ్ళు జప్పున కడితే మంచిది. చూస్తుర్రు కదా, తాజు బంజారా హోటల్కే తాళం పెట్టిండ్రు మళ్ళా. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు పొగ, మరోవైపు నుసి. ఎవరు నోరు మెదపరేంటి? ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. నా టీంను నేను డకౌట్ కానివ్వను, పొగాకు దూరంగా ఉంటాను, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని టాకీసులు, టీవీలలో యాడ్లు ఇచ్చిన, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టినా అస్సలు శవన పెడతలేరట. గందుకే గీ ఉపాయం చేస్తున్నారు. దమ్ము కొట్టేటోళ్ళు పర్సులో ఎక్కువ పైకం పెట్టుకోండిగా ట్యాక్సులు పెంచుతారట. సిగరెట్లు, బీడీల మీద 140 రూపాయలు జిఎస్టీ వేయాలని ఆలోచన చేస్తున్నారు సెంటర్ వాళ్ళు. ఇప్పుడు 28 రూపాయలే.
అంటే ఇంకో 12 రూపాయలు. పబ్లిక్ పానాలు కాపాడతానికేనట మరి. పెట్టెలు సిగ్లెట్ బీడీలు గుంజి గాలి గుండెలు ఖరాబ్ అవుతున్నాయి. పొగాకు నమ్లి దౌడల దగ్గర పడి ముఖేష్లు అవుతున్నారని యాడ్లు చూపించినా ఇంటలేరట. ఇక రేటు పెంచితే తక్కువ చేస్తారని మనోళ్ళ ఆపోచన. చెప్తానికి ఇంటానికి మంచిగానే ఉన్నది గాని మందు తాగితే కార్జాలు ఖరాబ్ అవుతాయని కీస మీద రాసిన రేటు పెంచినా తాగుడేమన్నా తగ్గిందా? క్యాన్సర్ వస్తుందని సిగరెట్ పెట్టె మీద ఇంత పెద్ద బొమ్మ వేసినా గుంజుడు తక్కువైందా? గా నడుమ లూజ్ అమ్మొద్దని రూల్ తెస్తే రోజుకొక్కట్లొండు దాగేటోళ్ళు ఒక్క పారే డబ్బీ కొని గడికోటి గుంజబట్టిరి. నీ అంగనే పబ్లిక్ పానాల మీద గంత పాయిరం ఉంటే గిట్ల ట్యాక్సులు పెంచే బదాలు కంపెనీలే బంద్ పెడితే కాదా అనేరు. ఆమ్దాని పెంచుకుంటానికి ఇదో సాకు గంతే. రైతుకు దుక్కులు దున్నేటప్పుడు ఆనదేవునితో తిప్పల, ఇత్తనాలు వేసేటప్పుడు నాపగింజలు ఇస్తే అట్ల కొంత తిప్పల, పురుగు మందులు నకిలీ అంటగడితే అట్ల సుతాగమే. పంటకు పెట్టుబడి కాంచలి పంట చేతికొచ్చినాక అమ్ముకునేదాకా అడుగడుకు అరుగోస పడతాడు. అడ్డికి పావుషేరుకు అడిగితే ఎంతకో కంతకు అమ్ముకొని ఇంటితో వాడతాడు. అసొంటి ఓ రైతన్నది చిన్న గోస కాదు. ఇంతకేమైందంటే, నీ బాంచన్ సారు కాలు మొక్తా నన్ను ఆగం చేయకుర్రి అని తహసీల్దార్ కాళ్ళు పట్టుకొని అస్సలు ఇడుస్తలేడు రైతన్న. పేరు శ్రీనివాస్, ఊరు కరీంనగర్ జిల్లా ఇప్పలపల్లి. అన్నోళ్ళ భూమిలకెళ్ళి రోడ్డు పోతుంది. అయితే అందరికీ గుంటకు 56,000 కట్టించి వీళ్ళకేమో 36,000 ఇచ్చిరట. అగో నాది భూమి కాదా, నాకెందుకు తక్కువ ఇస్తారని పన్నులకు అడ్డం పడ్డాడు. తహసీల్దార్ వస్తే గిట్ల కాళ్ళు మొక్కిండు. ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి పక్కకు తీసుకుపోయినరు. అయితే అందరు లెక్క బరాబర్ పడుతుండే గాని మిస్టేక్ అయిందట. అది సరి చేస్తామని ఆఫీసర్లు, చేసినాకనే పనులు చేపియాలని రైతు. ఇప్పుడు లాపర్వా చేస్తే ఆ టెన్క పట్టించుకోరని అన్న తన్లాట. ఇది కరీంనగర్ జిల్లా మల్లాపూర్ కోఆపరేటివ్ సొసైటీ కాడ రైతన్నలు ఒకళ్ళనొకళ్ళు ఎట్లా నూకేసుకుంటుండ్రో అక్కలత్ సుత చిన్న తన్లాట కాదు పో. యూరియా బస్తాలు బుత్తన్నే ఉన్నాయని పుకారు పుట్టిస్తే గిట్ల నూకేసుకున్నారు. వచ్చిన గంటలనే లోడ్ అయిపోయిందట. మరి ఆడ చూస్తే అట్లా, ఈడ చూస్తే ఇట్లా. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.